వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కొరడా జుల్పిస్తున్నారు. దామిరెలో క్షుద్ర పూజల కలకలం. దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై ఎన్టీఆర్ స్పందన. ఎమ్మెల్యే పంతం నానాజీని బర్తరఫ్ చేయాలని దళిత నాయకుల డిమాండ్. భగవద్గీతను అనుసరిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీలా అవుతారన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆటల పోటీలు. మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషికి అరుదైన గౌరవం. ఇక వివరాల్లోకి వెళ్తే, మెగాస్టార్ చిరంజీవి తన 40 ఏళ్ల కెరీర్లో 24,000 డ్యాన్స్ మూవ్మెంట్ చేసినందుకు గిన్నిస్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేతుల మీదుగా ఈ అవార్డును మెగాస్టార్ అందుకున్నారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ, గిన్నిస్ రికార్డు నన్ను వరిస్తుందని నా కలలో కూడా ఊహించలేదు. నేను ఎదురు చూడని ఒక గొప్ప గౌరవం లభించినందుకు భగవంతునికి, దర్శక నిర్మాతలకు, అభిమానులకు రుణపడి ఉంటాను అని చిరంజీవి అన్నారు. About Guinness Book of World Records. Then ఊహించండి. I never expected, never dreamt about Guinness Book of World Record because Guinness Bookకి మనకి ఏంటి సంబంధం అనే ఒక ఆలోచన ఏమైనా ఉంటుంది కదా సహజంగా. అలాగే నాకు అలాంటి ఆలోచన ఏమి లేదు. అలాంటిది నేను ఎదురు చూడనటువంటి ఒక గొప్ప ఆనర్ ఈ రోజున నా జీవితంలో నా ఈ సినీ ప్రస్థానం సంబంధించి తారసపడినందుకు ఆ భగవంతుడికి, దానికి కారణభూతులైన మా దర్శక నిర్మాతలకు, నా అభిమానులకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన శాంతియాగంలో పాల్గొన్న టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, ఆగమ సలహాదారులు ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు శాంతియాగం పంచద్రవ్యాలతో సంప్రోక్షణ జరుగుతుంది. లడ్డుపోటు పడిపోవడంతో కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుందని ఈవో శ్యామలరావు తెలిపారు. ప్రతి హిందువును ప్రశ్నిస్తున్నాను, ముందు మీరు హిందూ మతాన్ని గౌరవించండి. ప్రతి హిందువు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, తప్పులను ఖండించాలి, బయటికి వచ్చి పోరాడాలి. తప్పు జరిగి ఉంటే మనకెందుకులే అని ఇంట్లో కూర్చుంటే మన ధర్మంపై, తిరుమల లడ్డుపై జరిగినట్లుగా దాడులు జరుగుతాయి. ఇది నేను సాటి హిందువులను కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మీరు కూడా తప్పు చేశారు దీంట్లో. ఇది ముందుగా ప్రతి హిందువు గౌరవించాల్సింది. దీన్ని మీ మతాన్ని మీరు గౌరవించుకోండి ఫస్ట్. ప్రతి హిందూ నేర్చుకోవాలి. ఇది ప్రతి హిందూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు బయటికి రావాలి. తప్పు జరుగుతూ ఉంటే కూర్చొని చేతులు కట్టుకొని మనకెందుకులే అంటే ఇలాగే ఉంటాయి. ఇది మారాలి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరునికి నోటీస్ ఇచ్చి వదిలేస్తారు, కానీ పేద మధ్య తరగతి ప్రజలకు నోటీసులు ఇవ్వకుండా, కోర్టుకు పోకుండా వారంతల్లో ఇల్లు కాలి కూలుస్తారా? ముఖ్యమంత్రి సోదరునికి ఒక న్యాయం, సామాన్యులకు ఇంకో న్యాయం అంటున్న ప్రజలు. బాగుంటది అనుకున్నాం కానీ ఇంత అన్యాయమా నాయన? నా కొడుకు తప్పు కాదు, మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి. ఓనర్స్ తప్ప, నా కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప. నీది న్యాయమా చెప్పు? అవును, రెండుకున్న వాళ్ళకు టైం ఇయ్యా, సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇయ్యకు. రెండుకున్నాం కదా మేము, మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని? మాకేం తెలుసు? అమాయకుడు నా కొడుకు రూపాయి కష్టపడ్డాడు. నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది. ఒక్క 2 నెలలు టైం అడుగుతున్నాం. 5 ఏళ్ళకి ఇప్పుడు నీళ్లు పోసుకుందయ్యా నా కోడలు. నీ గుర్తు తెలుసు అన్న, వంశం అంటే ఏంటి అనేది, పిల్లలు అంటే ఏంటనేది. మేము ఎంత
అనపర్తి నియోజకవర్గంలో పారిశుద్ధ కార్మికులకు ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవం పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత సేవ కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుందని, ఇప్పటికే రక్తదాన శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు, స్వచ్ఛత శిబిరాలు, ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రజలకి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు అనపర్తి నియోజకవర్గంలో ఉన్న పారిశుద్ధ కార్మికులకు 60 సంవత్సరాలు పైబడిన వారికి ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. పూర్తిగా వారికి ఆరోగ్య పరీక్షలు చేసి మంచి వైద్యం ఇప్పించడం జరుగుతుందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తర్వాత శానిటైజేషన్ సిబ్బంది వారిని కూడా వెళ్ళడానికి అవసరపడుతున్నాం. ఇద్దరు పడేలాగా శుభ్రమైన పాత్రలో నిల్వ ఉంచుకోవాలి. కనిపిస్తుంది మీ అందరికీ? వినిపిస్తుందా? శుభ్రమైన పాత్ర నిల్వ ఉంచుకోవాలి. కుండల్లో ఆ వాటర్ దాని మీద ఖచ్చితంగా మూత పెట్టాలి. మూత శుభ్రమైన పాత్రలో వాటర్ని నిల్వ ఉంచుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, మీరు పడి రోజు తోముకోవాలి. ఒక్కసారి కాదు, రోజుకు 2 సార్లు తోముకోవాలి. ఎన్నో రోగాలు రాకుండా మనం కాపాడుకోవాలి. ప్రతిరోజు స్నానం చేయడం మరియు శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. సెప్టెంబర్ 17 గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుంచి గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు పెద్ద ఎత్తున స్వచ్ఛత ఈ సేవ అనే కార్యక్రమం ద్వారా సేవా పక్షోత్సవాలు నిర్వహించాలి. ముఖ్యంగా రక్తదాన శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు, స్వచ్ఛతా కార్యక్రమాలు, ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల అవగాహన పెంపొందింపజేయాలి ప్రజానీకానికి. తద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించాలి. ముఖ్యంగా పరిశుభ్రతని, వ్యక్తిగత పరిశుభ్రతని పాటించడంలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఒక ఆలోచనతో ఈ 15 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకి, అదేవిధంగా 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్ అందరికీ వైద్య శిబిరాలు నిర్వహించాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా ఇవాళ అనపర్తి ఏరియా హాస్పిటల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకి ఆరోగ్యం అందివ్వాలనే ఆలోచన పట్ల ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని ఎవరి ఆరోగ్యం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలి. ఆహారపు అలవాట్లు కానీ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కానీ, వ్యక్తిగత పరిశుభ్రతను కానీ పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తొర్రూరు PSCS ఆధ్వర్యంలో నూతన పెట్రోల్ పంపు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, CCL చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ ప్రారంభించారు. జిల్లాలోని నెంబర్ 1 PSCS తొర్రూరు PSCS ఉందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గుర్తు చేశారు. రైతులకు మరింతగా సేవలు అందించడమే తొర్రూరు PSCS లక్ష్యమని చైర్మన్ హరిప్రసాద్ తెలిపారు. తొర్రూరు ఊకల్ క్రాస్ వద్ద నూతన పెట్రోల్ పంపులు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. మర్చిపోయింది. ఈ 4 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఒక నిమిషంలో చెప్పి నెక్స్ట్ ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు కళ్యాణ చెట్లు పంపే కార్యక్రమం ఉంది కాబట్టి తొందరలో పంపించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా మేము సొసైటీ చైర్మన్ అయినాడు మేడం, ఇక్కడ వ్యవస్థ ఉంది, సొసైటీ అనేది ఉంది. కానీ మేము సొసైటీ చైర్మన్ అయినాక ఈ పాలక వర్గాన్ని ఎన్నుకున్నాక
6 ఫర్టిలైజర్ షాపులు నడుపుతా ఉన్నాం. ఇది 2 మండలాల సొసైటీ చైర్మన్ సొసైటీ పెద్దవంగరం తెరు 2 మండలాలకి సొసైటీ తొరుగు సొసైటీ. దీనికి పెద్దవంగరం మండలంలో 3 షాపులు ఫర్టిలైజర్ షాపులు నడుపుతా ఉన్నాం. తొరుగు మండలంలో 3 షాపులు ఫర్టిలైజర్ షాపులు నడుపుతా ఉన్నాం. అందుకు అందరి తరఫున కృతజ్ఞతలు చెప్తున్నా. మరి ఇంకా 5 నెలలు ఉందంటున్నారు. 5 నెలలలో కూడా ఇంకా ఎంత చేయగలిగితే అంత చేయాలండి. ఇంకోటి సన్న బియ్యం గురించి మాట్లాడిండ్రు. సన్న బియ్యం నిజంగానే ఇప్పుడు దేశంలో సన్నొడ్లు ఎంతైతే అవసరం ఉందో దానికన్నా తక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మన దగ్గర ఎంత సన్నొడ్లు తెచ్చుకుంటే అంత నెక్స్ట్ టైం సీజన్ అప్పుడు కూడా సన్నొడ్లు ఎక్కువ వేయడానికి ప్రయత్నించండి. సన్నొడ్లకి 500 మద్దతు ధర తప్పకుండా ప్రభుత్వం అందిస్తుంది. ఇది ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ కూడా మీరు ఎక్కువ వేసుకుంటే అందరికీ కూడా బాగుంటుంది. ఇదే కాదు, రేషన్ బియ్యం కూడా ఇప్పుడు దొడ్డు బియ్యం ఇస్తున్నారు కదా రేషన్లో. నెక్స్ట్ రాబోయే రోజులలో సన్న బియ్యం ఇస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఏది వేస్ట్ కావద్దన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. మరి రైతులకైనా లేకపోతే ఎవరికైనా కానీ అందరికీ న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇక్కడ ఈరోజు పెట్రోల్ బంక్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మంచిగా కావాలని కోరుకుంటున్నాము. మరి ఇంకా ఏది సహాయం ప్రభుత్వం ద్వారా ఉన్నా మేము చేస్తాము. చాలా మటుకు మీరే చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ. స్థానిక అగ్నిమాపక కేంద్రం ఎదురుగా ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలుర వసతి గృహం శిథిల వ్యవస్థకు చేరడంతో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మండల పరిషత్ నిధులు 10 లక్షలు వెచ్చించి కోనేటి వీధిలో గల ఎస్వీఎస్ అప్పలరాజు ఇంటి ఎదురుగా ఉన్న పాత మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాలను స్వరంగా సుందరంగా తీర్చిదిద్ది వంటగది, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, స్టోర్ రూమ్లు వసతులు ఏర్పాటు చేసి వసతి గృహాన్ని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం హాస్టల్ విద్యార్థులందరికీ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సమకూర్చిన ప్లాస్టిక్ చాపలు ఎమ్మెల్యే నెహ్రూ అందించారు. ఎస్వీఎస్ అప్పలరాజు, మరిశెట్టి భద్రం, జీను, మణిబాబు, కొత్త కొండబాబు, సుధీర్ గదులను ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ ఇన్ఛార్జ్ దట్ల కృష్ణవర్మ, వేములకొండ జోగారావు, సత్తి సదాశివరెడ్డి, బోగుల కొండబాబు, యాదవ్ నాండ్ల చిరంజీవి, సందక శంకర్, గణేష్, కుర్మూర్తి రాజు, పెద్దాపురం ఏఎస్ డబ్ల్యూఓ శ్రీమతి వాణి, గృహ సంక్షేమాధికారులు ప్రభాకర్ మరియు రోజా పాల్గొన్నారు. అయిపోయిందండి. సాబులు లేని వాళ్ళు రండి. ఎందుకంటే ఎస్సీ సమాజ వర్గానికి చెందినటువంటి పిల్లలకి పరిశుభ్రమైనటువంటి టెంపరీ హాస్టల్ను మనం నిర్మాణం చేసుకున్నాం. అంటే ఓ స్కూల్ బిల్డింగ్ కొత్తగా నిర్మాణం చేయడంలో ఈ బిల్డింగ్ ఖాళీగా ఉంది. దీనికి 10 లక్షల రూపాయలు పెట్టి రిపేర్లు చేయించి మండల గ్రాంట్ 10 లక్షలు కూడా మండల గ్రాంట్ తోటి రిపేర్ చేయించి పడిపోతున్నటువంటి బిల్డింగ్ నుంచి పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రాణాపాయ పరిస్థితులు లేకుండా పరిశుభ్రంగా ప్రశాంతంగా అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడ వాళ్ళు మంచి చదువుకోవాలి అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఉన్నతమైనటువంటి చదువులకు వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ అంత స్థాయికి ఎదగకపోయినా దరిదాపుల్లోకి వెళ్ళి వీళ్ళందరూ మంచి
విజ్ఞానవంతులు కావాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి కావలసినటువంటి వనరుల్లో భాగంగా మన కొత్త కొండబాబు గారు ఇలా అడిగిందే తడువుగా ఒక ఇన్వర్టర్ని అంటే 4 ఫ్యాన్లు 4 ట్యూబ్ లైట్లు పనిచేసే ఇన్వర్టర్ని వెంటనే ఇప్పుడే తెప్పించేస్తాడు. కాబట్టి ఆయనకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి జోగారావు గారు ఏం చేస్తారో చూద్దాం. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు పెట్టా ప్రభాకర్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, బాయ్స్ హాస్టల్ జగ్గంపేట అండి. ఆ పాత హాస్టల్ బిల్డింగ్ కూలిపోయే స్థితిలో ఉందని చెప్పి గతంలో 2-3 సార్లు శాసనసభ్యుల వారిని, గత ప్రభుత్వ శాసనసభ్యుల వారిని కలిసాము. కాకపోతే ఆయన గవర్నమెంట్కి నివేదించి చూస్తామనేసి అన్నారు. అయినా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు శాసనసభ్యులు జ్యోతిల్ నెహ్రూ గారిని ఒక శనివారం పూట కలిసి మాట్లాడాం. నేను మాట్లాడి విషయం చెప్పానంటే ప్రాబ్లం ఇది, బిల్డింగ్ కూలిపోయేలా ఉంది, 150 మంది పిల్లలు ఉన్నారు, అక్కడ కొంచెం శ్రేయస్కరం కాదండి, ప్రమాదకరంగా ఉందని చెప్పి నేను హాస్టల్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే సార్ నెహ్రూ గారు హాస్టల్కి వచ్చి విజిట్ చేసి పరిస్థితులు చూసి ఈ హాస్టల్లో పిల్లల్ని ఉంచడం అస్సలు శ్రేయస్కరం కాదు, ఇది చాలా ప్రమాదకరంగా ఉంది, దీన్ని ఇమ్మీడియట్గా వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తే నేను ఇక్కడ కొత్త హాస్టల్లో శాంక్షన్ చేసి కొత్త బిల్డింగ్ కట్టి ఇస్తాను, ఆ బిల్డింగ్ కట్టిన తర్వాత మీరు దీంట్లోకి వచ్చే వరకు మీకు వేరే ఆల్టర్నేట్ బిల్డింగ్ చూపిస్తానని చెప్పి ఇప్పుడు ఉన్న ఈ స్కూల్ భవనం రిపేర్ చేయించి పిల్లలకు అందుబాటులో ఉండేలాగా అన్ని సదుపాయాలు, ఫ్యాన్లు, ఇన్వర్టరు, బాత్రూమ్స్, కిచెను, స్టోరు వంటి అన్ని సదుపాయాలు కల్పించి ఈ రోజున ఈ ప్రారంభోత్సవానికి వచ్చి ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసి వెళ్ళారండి. దీనికి మా పిల్లలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఎప్పుడు కూలిపోద్దో అనే భయాందోళనతో ఉన్నాం, చదవలేకపోతున్నాం. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మాకు చాలా ఆనందకరంగా ఉందండి. మాకు భయభ్రాంతులు లేకుండా హ్యాపీగా పడుకోవడానికి, చదువుకోవడానికి అవకాశం కల్పించినటువంటి నెహ్రూ గారికి వాళ్ళు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మహబూబాద్ పార్లమెంట్ ఎంపీ పొరిక బలరాం నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అనంతరం ఇల్లందు మండలం బుజ్జాయిగూడెంలోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన ఇల్లందు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో వివిధ శాఖల జిల్లా నియోజకవర్గ స్థాయి అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో అధికారుల పనితీరుపై మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే కోరం కనకయ్య మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహబూబాద్ జిల్లా కలెక్టర్లు, భద్రాద్రి జిల్లా ఎస్పీ, ఐటీడీఏ పీఓ తదితరులు పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి DCCB డైరెక్టర్ శ్రీ మేకల మల్లిబాబు యాదవ్ గారు కొత్తగూడెం డివిజన్ కింద 2 మండలాలు వచ్చాయి సార్. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, సొసైటీ అధ్యక్షులు ఉంటారు, అదే రకంగా కార్పొరేటర్లు ఉంటారు, కౌన్సిలర్.
కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేశారంటూ దోషులను కఠినంగా శిక్షించాలని పివి విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ ఆధ్వర్యంలో దేవి సెంటర్లో రోడ్డు జంక్షన్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డును అపవిత్రం చేసిన గత ప్రభుత్వం టీటీడీ చైర్మన్ వై సుబ్బారెడ్డిని సీఎం జగన్ మోహన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం వైసీపీలో పూర్తిగా హిందుత్వం అంట కలిసిపోయిందని, హిందూ దేవతలపై దాడులు విపరీతంగా పెరిగాయని, హిందుత్వం కాపాడుకునే బాధ్యత ప్రతి హిందూపై ఉందని అన్నారు. తర్వాత జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్నం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేష్ శర్మ, ఎన్డీఏ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ పరమ పవిత్రంగా ప్రపంచమంతా భావించే, కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల తిరుపతిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అపవిత్రం చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాలుగా తిరుపతి వెళ్లిన భక్తులు ఎవరైనా సరే అక్కడ జరుగుతున్న వ్యవహారాల పట్ల తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేయడం, పవిత్రత కోల్పోయిందనే భావాన్ని వ్యక్తం చేయడం విన్నాం. కానీ ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన కుంభకోణాన్ని చూస్తే తిరుపతి లడ్డు మహాప్రసాదంగా భక్తులందరూ భావించే తిరుపతి లడ్డూని కల్తీ చేసి దాదాపు 532 కోట్ల రూపాయలు కైంకర్యం చేశారు అంటే ఇంతకన్నా దుర్మార్గమైన వ్యక్తి మరొకరు ఉండరు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా భక్తులకి మహాప్రసాదంగా అందిస్తూ భక్తులు చాలా పరమ పవిత్రంగా భావించే తిరుపతి లడ్డు వాడకంలో, నెయ్యి వాడకంలో ఒడ్డు మాంసం, పంది మాంసం, వాటి అవశేషాలు ఉన్నాయని తెలిసిన తర్వాత దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరి ముఖ్యమంత్రి గారు సిట్టు వేయడం జరిగింది. దీనికి బాధ్యులైన దోషులందరినీ కఠినంగా శిక్షించాలని ఇవాళ దేశవ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నినదిస్తా ఉన్నారు. సాక్షాత్తు ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా తిరుమల పవిత్రతను కాపాడాలి, తిరుపతి లడ్డు ఎవరైతే కల్తీ చేశారో ఆ దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం గమనార్హం. అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారికి సూచనలు ఇచ్చింది. తప్పనిసరిగా దీనిపైన విచారణ చేసి దోషులను శిక్షించాలని. మరీ ఘోరమైనది ఇది. వాళ్ళ ప్రజలు ఏ విధంగా స్పందిస్తా ఉన్నారో చూస్తా ఉన్నాం. ముఖ్యంగా దేశవ్యాప్తంగానే కాదు, విదేశాల్లో కూడా దీనిపైన తీవ్రమైన నిరసన వ్యక్తం అవుతా ఉంది. మరి ఎక్కడైనా కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి విషయంలో అపచారం చేయడం అనేది చాలా దుర్మార్గం. ఆనాడు నందమూరి తారక రామారావు గారి హయాం నుంచి తిరుమల పవిత్రతను కాపాడడం కోసం అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. అందరూ ముఖ్యమంత్రులు, అన్ని ప్రభుత్వాలు కూడా తిరుమల పవిత్రతను కాపాడింది. ఈ రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు
తిరుమలకి అపవిత్రతను ఆపాదించింది. ఒక వ్యక్తి 7 కొండల వాడికి ఉన్నది 7 కొండలు కాదు 2 కొండలను నిర్ణయిస్తే, మరొక వ్యక్తి వాళ్ళ మహాప్రసాదంగా భావించే తిరుపతి లడ్డూలో జంతు అవశేషాలు పెట్టి భక్తులు మనోభావాలతో ఆడుకోవడం జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాలుగా చూసాం, రాష్ట్రంలో అనేక దేవాలయాలపైన, ధార్మిక సంస్థలపైన దాడులు జరిగాయి. అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి, ఒక్క తిరుపతి లడ్డు విషయం పైనే కాదు సిట్టు, రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా దేవాలయాలపైన జరిగిన దాడులు, ధార్మిక సంస్థలపైన జరిగిన దాడులు పూర్తి విచారణ చేసి ఆ బాధ్యులు కూడా శిక్షించాలని ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.